ఏం చేస్తున్నావమ్మా? మేము ఈ ఆకులు ఇస్తార్లు గుడదానికి మోదుగాకులు తెచ్చినాం. మోదుగాకులా? మోదుగాకులు చూపి. ఈ మోదుగాకులు పెద్దగా ఉన్నాయిగా. ఇస్తారాకులా? ఇస్తారాకులు. ఇవి ఎందుకు దొరుకుతాయి కదా? ఈ దొరకవు. అడవి కాకు తెప్ప రావాలి, ఇట్లా గుచ్చాలి. అడవిలనా? కొన్న ఎందుకు వద్దు? ఇవి ఎందుకు కావాలి? ఏది బాగుంటాయి పండుగ చేస్తే కుట్టాలు వేస్తే మంచిగా చీకుతాయి అన్నట్టు. కవర్ అయితే చీకవు. కవర్ అయితే చీకవు, మంచిగా చీకుతాయి అని చెప్పుకొచ్చినాయి. సో ఈ ఆకులతోనైతే మా అమ్మ వాళ్ళు అయితే చిన్నప్పటి నుంచి కూడా సమ్మర్లో అయితే తెచ్చి ఆకులు అయితే ఇస్తారాకులు అయితే కుడతాము. సో ఇలా ఫస్ట్ అయితే బస్సలల్లో తేవాలన్నమాట. తెచ్చి పచ్చాకులు తెచ్చి ఈ విధంగా పురికోసకైతే ఇట్లా మంచిగా కుచ్చి తర్వాతకి ఎండకు పెట్టాలన్నమాట. ఒక 4 days అట్లా ఎండకు పెడితే మంచిగా ఎండుతాయి అనమాట. ఆ తర్వాత మళ్ళీ తీసి మనం ఇస్తరాకులు అయితే కుట్టుకోవాలి. సో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, హలో. మా అమ్మ అయితే ఈరోజు అయితే ఏం చేస్తుందో చూడండి. ఇన్ని రోజులు అయితే వీడియోస్ ఎందుకు రాలంటే నాకు హెల్త్ ఇష్యూ అనమాట. సో నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నా. సో నా నుంచి అయితే వీడియోస్ అయితే రావట్లేదు. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయి. సో మా అమ్మ ఏంటి ఆకులు ఇలా గుచ్చుతుంది అనుకోకండి. ఇవైతే ఇస్తారాకుల కోసం అనమాట. ఇవి ఎందుకు వాడతామంటే కవర్ మేము పండగలు చేసాం కదా, ప్రతి సంవత్సరం చేస్తాం అనమాట. గుంట తీసి గుంట పూడ్పాలి కాబట్టి కవర్ ఆకులు అయితే అవి మనకి చీకవు అనమాట. మళ్ళీ గుంట తీసినప్పుడు అవన్నీ మళ్ళీ అట్లనే ఉంటాయి. సో అందుకోసమే ఈ విధంగా ఇవి మోదుగాకులు అనమాట. సో దీని పూలు హోలీ పండుగకి కూడా వాడతారు అనమాట. సో ఈ విధంగా పెద్ద పెద్ద ఆకులు అయితే తెంపుకొచ్చి ఇట్లా ఒక దారంకి అయితే కుచ్చి మంచిగా ఒక 3-4 days అయితే ఎండబెట్టాలి. సో ఎండబెట్టినాక మళ్ళీ తర్వాతకి వాటిని తీసి మంచిగా మనం ఆకుల్లాగా కుట్టుకోవాలన్నమాట. సో అది కూడా వీడియో అయితే తీసి నేను అప్లోడ్ చేసాను. సో మన వీడియో ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి మోదుగాకు అయితే ఎంత పెద్దగా ఉందో. సో దీని చుట్టూ ఒక 5-6 వేస్తే మంచిగా మనకైతే ఇస్తారాకు అనేది అయిపోతుంది. ఈ విధంగా పండగలకి గుంట తీసి గుంటలు వేసే వాళ్ళైతే ఈ ఐడియా అయితే ఫాలో అవ్వండి. మేమైతే ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లనే చేస్తాం అనమాట. సమ్మర్ వచ్చిందంటే చాలు, సమ్మర్లో ఖాళీగానే ఉంటారు కాబట్టి నాట్లు పొలాలు ఉండవు కాబట్టి ఈ ఆకులతోనైతే చేస్తారు. ఈ ఆకు చుట్టూ ఒక 5-6 వేస్తే మనకు ఆకైతే పెద్దగా అయిపోతుంది. ఇవైతే గుంటలలో తీసేసినాం అనుకోండి, అవి మళ్ళీ ఇయర్లోపు మంచిగా అవి చీకిపోతాయి అనమాట. కవర్ అయితే అలాగే ఉండిపోతాయి. సో ఈ విధంగా ట్రై చేయండి. ఇలాంటి ఆకులు మేమే కుట్టుకొని మేమే తెచ్చుకుంటాం అనమాట. కొనే అవసరం లేకుండా మేమే కుట్టుకుంటాం అనమాట. కాకపోతే ఇవి చెట్లెక్కి తెంపాలన్నమాట. ఇవి చెట్లకి కష్టపడి తెంపాలి. బట్ గుంటలు వేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మంచిగా చీకిపోతాయి. అప్పుడు మనకి బెనిఫిట్ కదా. సో అమ్మ హాయ్ చెప్పమ్మా. హాయ్ అండి. చెప్ప, ఏం చేస్తున్నా? ఏం ఆకులే? కొనుక్కొచ్చుగా మరి. చెట్టు ఎవరెక్కిరే? చెట్లు మా ఆయన ఎక్కిండు, నేను కింద ఉండి తెంపి బస్సలు పెట్టా. బస్సలు అయితే తెంపుకొచ్చిరనమాట. సో ఇట్లయితే మడత పెట్టాలి, ఈక్వల్గా మడత పెట్టి ఒకరు ఇస్తుంటే ఒకరు కూర్చుంటే తొందర అవుతుంది కదా. సో అందుకోసమే అమ్మ అయితే మంచిగా మడత పెడుతుంది, నేనైతే కూర్చుతున్నా. సో ఇట్లా అన్నీ ఈక్వల్గా పెట్టి దాన్ని ఒకసారి అయితే కూర్చోాలి. అప్పుడే అన్ని కూర్చున్నావానే? ఫాస్ట్ కూర్చుతున్నాగా. హాయ్ ఫ్రెండ్స్. ఎన్నిసార్లు చెబుతావే? చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఒక పురుకోస తీసుకొని పురుకోస నిండుగా అయితే మంచిగా కుట్టుకోవాలి. ఇలా ఒక దండలా కుట్టుకోవాలి. మరి మిగిలినవి కూడా ఎన్ని అవుతాయో అన్నీ కూడా కుట్టుకోవాలన్నమాట. సో ఇవి అవి ఎన్ని అవుతాయో చూద్దాం. ఒకటైతే బయట వేసినాం, ఇదైతే ఇంకొకటి అనమాట. సో 2 కంప్లీట్ అయిన తర్వాత ఇది 3rd one. అది ఒక పెద్దది తాడు ఒక కట్ అవుతుంది అనమాట. 100 అవుతాయి అనమాట ఆకులు. ఈ పైన అయిపోయినాయి అనమాట, బస్త ఖాళీ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో తీసేటప్పుడు ఆ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేసా ఆకులు కుట్టేటప్పుడు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఇలా అన్నీ ఒక సీక్వెన్స్గా పెట్టుకొని ఈ విధంగా సీక్వెన్స్ అయితే పెట్టి ఇట్లా వేయాలన్నమాట. ఒక్కసారి అట్లా కూర్చుతుంది. సో నేను కూర్చి వీడు చూడండి ఏం చేస్తున్నాను అని. ఓ బీక్తుండు.
మా అమ్మ గుచ్చి పెడితే వాడు పోయి మధ్యలో కూర్చున్నాడు. వద్దు. సో చూడండి ఎంత పెద్ద దండన, అదొకటి అన్నమాట, ఇదొకటి. సుర్ర ఎండ కాలు కాలుతానే. మా అమ్మ పైన స్లాబ్ మీద వేయడానికి పోతుంది, ఎందుకంటే డిస్టర్బెన్స్ లేకుండా ఒక 4-5 డేస్ మంచిగా ఎండుతాయి అన్నమాట అవి. సో అట్లా అన్నమాట. ఇది ఒకటి అయింది, ఇది ఫస్ట్ కుట్టింది అనమాట. ఇది అంత పొడుగు లేదు, అండ్ చిన్నది ఇంకొకటి ఉంది ఇది. సో చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను అమ్మ కలిసి ఇవి కూర్చున్నాం కదా, కూర్చునే చూపించినాం కదా. సో ఈ విధంగా అయితే దండలు అయితే ఈ విధంగా అయితే మనం కుచ్చుకోవాలన్నమాట. ఒక 4 డేస్లలో అయితే ఇవైతే మంచిగా ఎండుతాయి అన్నమాట. ఎండినాక మనం ఎండిన ఆకులు తడిపి మంచిగా ఇంకా కుట్టుకోవడం అనమాట. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో నేనైతే అప్లోడ్ చేస్తాను. మన వీడియో ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంతకు ముందుకు మనం ఆకులు కుట్టడం అయితే చూపించాను కదా. సో ఇవైతే ఆకులన్నీ కుట్టడం అయిపోయినాక అనమాట 3 దండలు అయితే అయిపోయినాయి. అదైతే పెద్దగా అయిందనమాట, ఇదేమో చిన్నగా ఉంది కొంచెం, అండ్ ఇదైతే 2 కాగా మిగిలినాయి అనమాట. సో ఒక 200 మెంబర్స్కి అయితే సరిపోతాయి అన్నమాట ఇవి మొత్తం ఆకులు. సో ఈ విధంగా అయితే కుట్టుకోవాలన్నమాట. ఇవి ఉన్నాయి కదా, సో ఈ బొడ్డెలు అనేవి అన్నీ ఇట్లా ఒక సైడ్కి వచ్చేలాగా కుట్టుకోవాలి. సో ఎవరికైనా యూస్ఫుల్ అయ్యేలాగుంటే ఇలాంటి ఆకులు ఎక్కడైనా కనిపిస్తే వీటిని అయితే వదలకండి, మంచిగా తెచ్చుకొని అయితే ఇలా ట్రై చేయండి. సో ఈ విధంగా అయితే ఎండకు పెట్టుకోవాలి ఒక 4 డేస్ వరకు. 4 డేస్ తర్వాత ఎండినాక ఇంకా వాటర్లో తడిపి మంచిగా అనగబెట్టి తర్వాత నెక్స్ట్ డే మంచిగా పుల్లలతో కుట్టుకోవడం అనమాట. ఆ వీడియో కూడా మొత్తం కంప్లీట్ వీడియో అయితే మీకైతే చూపిస్తాను. సో మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ వీడియో, లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. సో లాస్ట్ వీడియోలో అయితే ఈ ఆకులు అయితే మొన్న కదా కుట్టి పెట్టిందనమాట. ఇవి నిన్న ఈరోజు ఎండకి ఇలా అయిపోయాయి. మళ్ళీ ఈరోజు అడవికి వెళ్ళి తెచ్చిరనమాట. సో లేవంట, అన్నీ ఇంకా లేతగా ఉన్నాయంట ఆకులు. సో కొన్ని అయితే తెంచుకొని వచ్చిరనమాట. ఇవైతే చాలు నెక్స్ట్ ఇయర్ పండగకి. సో ఒక 5-6 కట్టలు అయితే ఏమో, ఎన్ని అయితే చూద్దాం. ఇవి అందుకనే పచ్చి ఉన్నాయి, అవేమో 2 డేస్ అయింది కాబట్టి ఎండిపోయినాయి. అవి ఇంకొక 2 డేస్, ఇవి ఇంకొక 3 డేస్ అయితే మంచిగా అయితే ఇవి ఎండిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ వీడియో అయితే అవి నానబెట్టి మంచిగా అనగబెట్టి కుట్టే అయితే వీడియో అయితే చూపిస్తా. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటిపై నుంచి వ్యూ అండి. అన్ని చెట్లే ఉంటాయి మా ఊర్లో, మా ఇంటి చెట్టు కూడా, అంటే పల్లెటూరు అంటే మ్యాక్సిమం అన్ని చెట్లే ఉంటాయి కదా. సో చెట్లు అన్నమాట, అన్ని చెట్లతో కూడిన ఊరు. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.